హాయ్ అండి, రజనీస్ ఈజీ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చిక్కటి గ్రేవీతో రైస్, చపాతీ, రోటీ, బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా కేజీ చికెన్ని 3 సార్లు కడిగి పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న చికెన్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసి పెరుగు కూడా వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇది కనీసం గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలండి. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల చికెన్ పీస్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు 250 గ్రాముల ఉల్లిపాయల్ని వీలైనంత సన్నగా తరిగి పెట్టుకోవాలి. 4 పచ్చిమిరపకాయలని పొడవుగా 2 ముక్కలుగా చేసుకోవాలి. 2 టొమాటోలను పొడవుగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టీ స్పూన్ల ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బలు, 2 టీ స్పూన్ల గసగసాలు, 3 యాలకులు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 6 లవంగాలు, కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి మెత్తని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 5 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి చక్కగా కలిపి మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు బంగారు రంగులోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత చికెన్ వేసి కలుపుకోవాలి. చికెన్ వేసి 5 నిమిషాలు కలిపిన తర్వాత సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కారం కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు టొమాటో పేస్ట్ కూడా వేసుకుని బాగా కలిపి తిప్పుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే చికెన్లో నుండి వచ్చే నీళ్ళతోనే చికెన్ చక్కగా ఉడికిపోతుందండి. చికెన్ ఉడకడానికి 20 నిమిషాలు పడుతుంది. చికెన్ ఉడికింది లేనిది ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ఉడికిపోయిన చికెన్లో లాస్ట్లో కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కనుక గ్రేవీ కొంచెం పలుచగా కావాలి అనుకుంటే 1 గ్లాసు వాటర్ పోసి 5 నిమిషాలు మంట మీద ఉడికించుకోండి. ఇలా చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.